నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగిసిన సందర్భంగా అద్దంకి మార్కెట్ యార్డ్లో గల ఫైర్ స్టేషన్ కార్యాలయం నందు ఈరోజు వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మహిళా విభాగం వారు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు వారి సిబ్బంది 12 మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు మాట్లాడుతూ ఉద్యోగ ధర్మంగా మా విధులు మేము సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే రీతిలో మా సిబ్బంది పనిచేస్తుంటారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, మాల్స్, ఆర్టీసీ బస్టాండ్లు ఇలా తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన సమస్యలు నిర్వహించి వారి నుంచి విన్నపాలు సేకరించాము. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రయోగాత్మకంగా చేసి చూపించాం. మా సేవలను గుర్తించి మాకు గుర్తుండిపోయేలా మా సిబ్బందికి ఇంతటి ఘన సన్మానం చేసిన వాసవి క్లబ్ మహిళా విభాగం అద్దంకి వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫైర్ ఆఫీసర్ విజ్ఞప్తి మేరకు త్వరలో వాసవి క్లబ్ ద్వారా అగ్ని ప్రమాదంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొత్తమాసు నాగలక్ష్మి, సెక్రటరీ ట్రెజరీ సుజాత, ఊటుపూరి ఉమా, అన్నపూర్ణ, ఐత రాజా, తాత హరిబాబు, తమ్మన శ్రీనివాసరావు, వరిస ఆదినారాయణ, గ్రంథి నాగరాజకుమారి, వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. డోర్ లేండి, వెనక్కి డోర్ లేండి, డోర్ లేండి కొంచెం చేయండి బాబు, లైట్ బాబు వేసాయి మకాలు అలాగే కట్టలు. జైవాస్మి అగ్నిమాపక దళ కేంద్రం వాళ్ళ మార్కెట్ యార్డ్లో ఎప్పుడు కూరగాయ కొనుక్కోవటం, పరిగెట్టుకుంటూ పెట్టుకోవటం తప్పితే ఇక్కడ ఒక లారీ ఉంది ఏంటి గురించి తెలుసుకున్నామని మన మహిళలకి ఎక్కువ అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ వారోత్సవాల్లో భాగంగా చక్కగా మన క్లబ్బులు వాళ్ళకి సేవ చేయమని, వినియోగించమని, వాళ్ళని సత్కరించమని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలు ఎంత ఎదిగినా కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. పేపర్ చదివినా, ఏది చేసినా, ఏం చెందినా కూడా అనుభవంతో నేర్చుకున్న పాఠము చాలా కొత్తదిగా ఉంటుంది. అలాంటి అగ్నిమాపక దళ కేంద్రం వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండమ్మా, చక్కగా మేము వచ్చి అన్ని విషయాలు చెప్తామంటున్నారు. ఈ విషయంలో చాలా సంతోషం కలిగింది. ఒక కొత్త అనుభవం తెలిసినట్టుగా అనిపించింది నాకైతే. ఇలాగ ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలతోటి జనానికి ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు మన మహిళల్లో ఎక్కువ చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూ జైవాస్. ఉద్యోగ ధర్మం ప్రకారం మేము చేస్తూ ఉంటాము. ప్రజలకు అవగాహన కల్పించడం మా చేయడం, అదేవిధంగా ఏదైనా ప్రైజ్ జరగకుండా చూసుకోవడానికి మేము చాలా సాయశక్తిగా ప్రయత్నిస్తూ ఉంటాము. ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు నిద్ర లేచి వంటగదిలో ఉంటా ఉంటారు. వాళ్ళు తెలియదు లోపలికి వెళ్ళి గ్యాస్ లీక్ అయినప్పుడు తప్పకుండా చేస్తుంటారు, అది పేలిపోతుంటుంది. అలాంటి విషయాన్ని ప్రజలకు ముందుగా తెలియపరిచి వాళ్ళ జాగ్రత్తలు చూసుకోవడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అలాగే మీరు ఒకరోజు మీ కళ్యాణ మండపంలో పెడితే మీ ఎంతమంది చూసినా పర్లేదు, ఎంతమంది అంతమంది చూడడానికి మేము వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరికీ చూపిస్తాము. వాళ్ళు కూడా కొంచెం మన అపార్ట్మెంట్స్ అన్నింటిలో చేశాము. అలాగే బస్ స్టాండ్లో అలాగే చేసాము. కొంచెం పెట్రోల్ బంకులు అలాంటివి ఏమేమి చేశాము. అలాగే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ చూస్తే వచ్చి మీకు తిరుపతి పట్టణంలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ అందజేశారు. ఇప్పటి వరకు విద్యుత్ శాఖలో 500కు పైగా కార్యనియామక పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతనే విద్యుత్ శాఖలో కారుణ్య నియామక పత్రాలు అందజేశామని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడుల రాకతో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని, డిమాండ్ తగ్గట్టుగానే విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, సీఎం చంద్రబాబు సూచనలు సలహాల మేరకు నైతిక హక్కు వైఎస్ఆర్సీపీకి లేదని, గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేసి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై అధిక భారం అయిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎంపీ దుగ్గిరాల ప్రసాద్, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, పలువురు అధికారులు, సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ ధన్వంతరి దత్తుపాదక క్షేత్రంలో శంకర్ జయంతి దత్తపీఠాధిపతి మాతృమూర్తి అయిన జయలక్ష్మి మాతావారి జన్మదినం సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవారికి 1,00,000 మల్లెల పూజ మహిళా భక్తులు ఘనంగా నిర్వహించి పళ్ళు, పలహారాలు, కుంకుమ సమర్పించారు. ఈ కార్యక్రమానికి అద్దంకి పట్టణంలోని మహిళా భక్తులు, దేవస్థానం సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకొని ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగసూరి ప్రసాద్, ధర్మవరపు శ్రావణ కుమార్, పూజారి అత్తోటి భాస్కర్, పణికుమార్ శర్మ, మాజీ జడ్పీటీసీ సంగిరెడ్డి శ్రీనివాసరావు, మాజేటి నాగేశ్వరరావు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. పంట వ్యర్థాలను కాల్చరాదని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకట్రావు సూచించారు. చక్రాయపాలెం రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన విచక్షణారహితంగా ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలని, విచక్షణారహిత ఎరువుల వాడకం వలన భూమి తన సహజ లక్షణాలను కోల్పోతుందని తెలిపారు. మండలంలో ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేశారని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమికి మంచి చేసే సూక్ష్మ క్రిములు చనిపోతాయని, రోటావేటర్తో కలియ దున్నడం వలన భూమిలో మంచి సూక్ష్మజీవులు పెరిగి సేంద్రియ కార్బనం పెరుగుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శివాని, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఖర్చు అనే కాదు గవర్నమెంట్కి, మన భూమి సారవంతం మొత్తం పోయి చౌడు పడిపోతాయి పొలాలు. దానికి మన దత్తే మాతా బచావో అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అలా అంటే మన జ్యుడిషియస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మనం సమ్మర్లో పచ్చిరొట్టు ఎరువులు అయినటువంటి జీలుగులు, జనుములు, పిలిబేసులు లేకపోతే వేసుకుని మన కలిగి దున్నుకుంటే మళ్ళీ మనకు రేపు మన భూమిలోనే ఆటోమేటిక్గా బలం తయారవుతుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటి నిల్వ సామర్థ్యం కూడా వర్షం పడ్డప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే మన భూమిలో ఈ పీసు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటిని పట్టుకొని ఉండడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకా మనం ఈ పిఎండిఎస్ కిట్స్ అని ప్రీ మాన్సూన్ రైస్ కిట్స్ అని 16 రకాల విత్తనాలు కలిపి మనం అప్లై చేయబోతున్నాం. అవి కూడా మీరు వేసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే ఎల్నినో అని చెప్పేసి సూపర్ ఎల్నినో అని మనకి
ఈ సమ్మర్లో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే సుమారు 45 నుంచి 50 డిగ్రీల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అందుకని మన భూమిని ఖాళీగా ఉంచితే ఇదంతా మళ్ళీ ఇంకా భూతాపం ఎక్కువ అవుతుంది. ఏదో ఒక పచ్చిరొట్టు ఎరువు వేసుకుని ఉంటే అంటే కొంత అయిన తర్వాత అంటే ముందు ఆ భూతాపాన్ని తగ్గిస్తుంది. మళ్ళీ మనం 45 రోజులు 50 రోజులు కాలేదు అనుకుంటే మనకి పచ్చిరొట్టు ఎరువు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఈ మొక్కలను వేసాం కదా, ఇవన్నీ ఎవరు కూడా తగలబెడితే ఏంటంటే పై పొర మొత్తం మనం వేలు చేసే సూక్ష్మజీవులన్నీ కూడా తెచ్చుకోవాలి. ఆ పైన సాయిల్లో ఉండే పై పొర మొత్తం దెబ్బతింటుంది. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా కాల్చదు. దాన్ని మనం రొటావేటర్ వేసుకుంటే పొలంలో కలిగి తింటుకుంటే బ్రహ్మాండంగా ఎరువు తయారవుతుంది మనకి. మళ్ళీ మనకి ఎందుకంటే హై యూజ్ అనమాట, మనం ఎక్కువగా బలం లాసుకునే పంట ఏదైనా ఉందంటే మొక్కుతుంది. మనం భూమి నుంచి మనం అంత ఎరువు చేసుకుంటే మళ్ళీ మనం మన భూమికి మళ్ళీ ఇవ్వాలి. ఇవ్వకపోతే కొన్నాళ్ళకి అది కూడా మళ్ళీ స్పోర్ట్ బారి పనికి రాకుండా పడుతుంది. ఇది కూడా తగ్గుతూ ఉంటుంది. చూడండి, మొక్కలున్న ఫస్ట్ వేసిన పొలం 45 నుంచి 50 వస్తుంది, రెండో సంవత్సరం వేస్తే 40 క్వింటాలు తగ్గుతుంది. అట్లా మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నుండి తగ్గిపోతూ ఉంటుంది, అంటే బాగా ఎక్కువ తీసుకుంటాం. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రేమికులకు రవీంద్ర భారతి ఎయిడెడ్ యూపీ స్కూల్ అధ్యాపకులు విశ్వమోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన సూక్తిని గుర్తు చేశారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారని వారు తెలిపారు. మనకి దగ్గరలో ఉన్న అద్దంకి పట్టణంలోని గ్రంథాలయాల్లో సుమారు 15,000 పుస్తకాలు ఉన్నాయని, అన్ని వార్తాపత్రికలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా ప్రతి విద్యార్థి పెద్దలు ఖాళీ సమయంలో గ్రంథాలయాలకు వెళ్ళి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని, ఇలా అనేక పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకున్న వారిలో అందరూ విద్యావంతులు, వ్యాపారవేత్తలు, సైంటిస్టులు, లాయర్లు, డాక్టర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మేధావులు పుస్తక పఠనం ద్వారా తమ విజ్ఞానాన్ని పెంచుకున్నారని, వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ అబ్దుల్ కలాం, కందుకూరి వీరేశలింగం పంతులు, ఇలా ఎంతోమంది వాళ్ళ మేధస్సును విజ్ఞానాన్ని పెంచుకొని దేశంలో ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు గడించారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మంచి పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. విశ్వమోహన్, ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను. రవీంద్ర భారతి ఎయిడెడ్ యూపీ స్కూల్ అద్దంకిలో ఒక ఉపాధ్యాయుడిగా నిరంతరం కృషి చేయాలి. దాని ద్వారా పిల్లల్లో చైతన్యాన్ని కలిగించాలి. ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. అందుకనే ఒక మహాకవి చెప్పారు, చిరిగిన చొక్కాను వేసుకో, మంచి పుస్తకం కొనుక్కో అనేటువంటి ఒక సామెత ఉంది. వీరేశలింగం పంతులు గారు చెప్పారు. ఇది ఎంతో సార్థకమైంది. మన దగ్గరలో అందుబాటులో ఉంటే గ్రంథాలయాలను ఉపయోగించుకొని పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా తమ యొక్క విజ్ఞాన వికాసాని కోసం ఎంతో తోడ్పడాలి. పూర్వకాలంలో ఈ గ్రంథాలకి ఒక నిలయంలాగా ఉండేవి. మహారాజులు పోషిస్తూ ఉండేవాళ్ళు గ్రంథాలయాల్ని. వాళ్ళ కొంత ధనాన్ని ఇచ్చి అదేవిధంగా వాటికి దాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతుండేవాళ్ళు. కాలక్రమేపీ అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఇదిగో ఈ పుస్తకాల ద్వారా మనిషి తన యొక్క జ్ఞానాన్ని ఇంతై వటింతై అన్నట్లుగా ఎంతో పెంచుకోవచ్చు. అంటే పిల్లలకైతే చిన్న చిన్న కథలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, నీతి వాక్యాలు ఉంటాయి. అదేవిధంగా మనకి శతక పద్యాలు ఉంటాయి. ఈ శతక పద్యం ద్వారా తెలుగు భాష మీద మంచి పట్టు లభ్యమవుతుంది. తెలుగును ధారాళంగా మాట్లాడగలుగుతాం. మాతృభాష మీద పట్టు ఉంటుంది. తద్వారా రాయటానికి చదవటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి అనేక మంది కవులు అనేక సందర్భాల్లో దాని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేశారు. గ్రంథాలయాల్లో లభ్యమయ్యే పుస్తకాలు చదువుకొని మన విజ్ఞానం అనే భాండాగారాన్ని పెంచుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి విలువ వస్తుంది. మరి అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, చిన్నప్పుడు ఆయన పక్షులు ఎట్లా ఎగురుతున్నాయని దాన్ని పరిశోధన చేసి గొప్ప శాస్త్రవేత్తగా తయారు చేశాడు. తద్వారా ఆయన గొప్ప శాస్త్రవేత్త అయ్యారు. అంటే ఇది ఒక చిన్న అంశమే ఆయన ఎంతో ఉన్నతంగా తయారు చేయడానికి ఉపయోగపడింది.
అదేవిధంగా మనకు తెలిసినటువంటి యాపిల్ని కింద పట్టడం న్యూటన్ అనే సిద్ధాంతాన్ని గమనించాడు. భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉందని, తద్వారా ఈ ప్రపంచంలో ఏ వస్తువు పైకి కింద పడుతుందని ఒక శక్తి ఉందని తెలియజేశారు. ఇట్లా ఎంతోమంది శాస్త్రవేత్తలు సామాన్యమైన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి నాన్నగారు ఒక రామేశ్వరంలో పడవలకు మేకులు కొట్టుకొని వృత్తి ఉండేవారు. మరి చూడండి, అట్లాంటి వ్యక్తి కడుపున ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఒక శాస్త్రవేత్త, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడిన గొప్ప శాస్త్రవేత్తగా తయారయ్యారు. దీనికి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి. కృషి పట్టుదల ఉన్నట్లయితే దేన్నైనా సాధించవచ్చు అనే దానికి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితాన్ని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధాత్రి పనులు గుర్తింపు ఎస్టిమేషన్ వేయడంపై మండల కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీలతో ఎంపీడీఓ వరుదిని సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన మండలంలో ఎంఐ ట్యాంకులు 9 ఉన్నాయి. ఈ 9 ట్యాంకుల ద్వారా అన్ని కాలువలకు, చెరువులకు మరమ్మతులు చేపట్టి నీరు నింపే విధంగా చర్యలు చేపట్టి గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అద్దంకి ఎంపీడీఓ వరుదిని తెలిపారు. అన్ని గ్రామాలలోనూ ఫ్రీడమ్ ఛానల్స్ అభివృద్ధి పరిచి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. మండల పరిధిలో 676 బోర్లు ఉన్నట్లు, బోర్లు అన్ని మరమ్మతులు చేయించి ఉంచామని మీ పంచాయతీ కార్యాలయంలో కానీ మండల కార్యాలయంలో కానీ తెలియపరిస్తే వెంటనే మరమ్మతులు చేపడతామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధాత్రి కార్యక్రమం కింద పనుల గుర్తింపు జరుగుతోంది. దానికి తగిన ఎస్టిమేట్లు వేయడం అది జరుగుతుంది. ఇందులో భాగంగా మన మండలంలో ఉన్న ఎంఐ ట్యాంక్స్ 9 ఉన్నాయి. ఆ 9 ట్యాంక్స్తో అనుబంధంగా అన్ని కాలువలను కలిపేటట్టు ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ కలిపేటట్టుగా వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లోనూ ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ అన్నీ అభివృద్ధి పరిచి వాటితో రేపు వచ్చే వర్షాకాలం సీజన్కి మంచిగా వాటర్ ఫ్లో అయ్యి అన్ని చెరువులు నిండేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందువల్ల ఏంటంటే భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి. మన చుట్టుపక్కల వాతావరణంలో ఎప్పటికీ కూడా మనకి కరువు పరిస్థితులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇంకేవైనా కొత్త వర్క్లు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేస్తే దానికి తగ్గ చర్యలు తీసుకుంటాం. మంచినీటి బోర్లు కూడా ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించడం జరుగుతుంది. మన దగ్గర 676 దాకా బోర్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నాం. మ్యాక్సిమం ఎక్కడ రిపేర్ లేకుండా చేస్తున్నాము. మీకు ఇంకేమైనా రిపేర్ మీకు తెలిసినట్లయితే మన గ్రామ పంచాయతీలో కానీ లేదా మండల ఆఫీసులో కానీ సంప్రదించి వాటికి కూడా రిపేర్ చేయించుకోవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో ఉత్తమ ర్యాంకు పొందుటకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ పి రాజాబాబు గారు మరియు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ జాన్సన్ గారి సూచనలతో మున్సిపల్ కమిషనర్ ఆర్ రవీందర్ గారి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని మెప్మా ఆఫీస్ నందు ఎస్హెచ్జి గ్రూప్ మహిళలచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం సత్యవతి మేడం గారు, ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న స్థాయి పట్టణాల నుంచి పెద్ద స్థాయి నగరాల వరకు స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తూ స్వచ్ఛతను మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని 2016లో భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ప్రధాన అంశాలపై తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలను వేరు చేయడం, వాటి నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిపారు. తడి చెత్తతో హోమ్ కంపోస్టు మరియు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో వానపాముల సహాయంతో వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నారో విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్లపై, మురుగు నీటి కాలువలలో, ఖాళీ ప్రదేశాలలో చెత్త పడవేయకుండా విజువల్ క్లీన్ అద్దంకి సాధించేందుకు
తోడ్పాటును అందించాలని తెలియజేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక బంగ్లా రోడ్లో ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముజ్దూర్ మాట్లాడుతూ రేపటి నుంచి విద్యార్థుల పాఠశాలకు సెలవులు ప్రకటించాలని, అంగన్వాడీ సేవా కేంద్రాలను నడపాలి అని ప్రభుత్వం సూచించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అంగన్వాడీకి అనేక పనులు అప్పగిస్తూ ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని, ముందు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే వేతనాలు పెంచి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, శారద, పెనుబాక ఆదాము, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మే నెలంతా కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి, అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదనపు డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, జనాభా లెక్కలు ఇటువంటి కూడా అంగన్వాడీలు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎన్నికల ముందు కూటమి నాయకులందరూ కూడా 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ వేతనాలు పెంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఆ రోజు పోటీ చేస్తున్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా వచ్చి మాట్లాడారు. అందరూ కూడా నిజం అనుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి ఓట్లు వేశారు. కానీ ఆచరణలో 2.5 సంవత్సరం గడిచినా కూడా అంగన్వాడీ వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. విజయవాడలో వేతనాల కోసం మరి ధర్నా చేస్తూ ఉంటే అర్ధరాత్రి వచ్చి అందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అనేది ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పాలి, అంగన్వాడీలో మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేస్తూ ఉంది. ఓడ దాటిందాక ఓడ మల్లయ్య చందంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతూ ఉన్నాయి. 45 డిగ్రీల పైగా ఉంది. రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలను కూడా సెలవులు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా మరి అంగన్వాడీ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ రేపు నుంచి స్కూల్ పెట్టాలని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయము? ఒకవైపు ఎండలు పెరుగుతూ ఉంటే మరి హై స్కూల్ పిల్లలందరూ సెలవులు ఇస్తూ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ స్కూల్ పెట్టాలని చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. మే నెలంతా కూడా అంగన్వాడీ సెంటర్లందరికీ కూడా సెలవులు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీడింగ్ అంతా కూడా డేకమరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలకి వాళ్ళ డ్యూటీలు కాకుండా జనాభా లెక్కలు, బిఎల్ఓ డ్యూటీలు, ఇతర అనేకమైన డ్యూటీలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అతను గతంలో జీవో ఇచ్చింది అంగన్వాడీలకు ఇతర యొక్క పనులు చెప్పకూడదని. ఆ యొక్క పనులు ఈరోజు భారంగా ఉన్నాయి. వాటి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము చేయడం కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సన్నద్ధం కావాలి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పటికంటే అదనంగా పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.